మెగా ఫ్యామిలీ దీపావళి రోజున మిసైల్లా దూసుకుపోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ధృవ న్యూ పిక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ కాటమరాయుడు ఫస్ట్ లుక్ పోస్టర్. ఇక మన బాస్ మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ లుక్ ఒకే రోజున వెంటనే దీపావళి బాంబుల్లా పేర్చారు. ఒక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయితేనే ఫ్యాన్స్ స్నాప్లు. అలాంటిది 3 మోస్ట్ అవైటెడ్ మూవీస్ పోస్టర్స్. నిన్న మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఫేస్బుక్, ట్విట్టర్ని ఒక ఆట ఆడుకుని వదిలిపెట్టారంట. వెంకటేష్ గురు టీజర్, మంచు మనోజ్ గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు అండ్ నాని నేను లోకల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఒకవేళ వాటిని చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ పెట్టాను, తప్పక చూడండి. వీటన్నిటిలో హైలైట్ అయింది మాత్రం మన మెగాస్టార్. ఫ్యాన్స్ని తన ఫస్ట్ లుక్తో కట్టిపడేసాడంట. ఈ ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్సే కాదు, సెలబ్రిటీస్ కూడా సైలెంట్గా ఉండలేకపోయారు. వెంటనే ట్వీట్స్ పెట్టేశారు. ఇందులో బెస్ట్ కామెంట్స్ అండ్ ట్వీట్స్ని మనం చూద్దాం. ఒక ఫ్యాన్ అయితే గిరా మాస్ అంటే చైల్డ్హుడ్ ఈజ్ బ్యాక్, లవ్ యూ బాసు అని కామెంట్ చేశాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ అయితే రికార్డులు మడత పెట్టే పనిలో మెగాస్టార్, అదే ఊపు, అదే స్పీడు, అదే జోడు, ఈ సంక్రాంతికి బద్దల బాసింద అంటూ ట్వీట్ చేశారు. ఇక సెన్సేషనల్ రామ్ గోపాల్ వర్మ అయితే వాట్ ద ఫక్, మెగాస్టార్ ఈజ్ లుకింగ్ 7 years యంగర్ దాన్ ఐ లాస్ట్ సా హిమ్ 7 years బ్యాక్ అంటూ తన ఆశ్చర్యాన్ని ట్వీట్ చేశాడు. మెగా అభిమాని అండ్ మెగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అయితే తన స్టైల్లో ఇది కదా మాకు కావాలి, దీనమ్మ జీవితం, సూపర్ బాసును అని ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్ అయితే బాస్ ఇస్ బ్యాక్, హిస్ ఇజం బ్యాండ్ అంటూ ట్వీట్ చేశారు. ఇక సందీప్ కృష్ణ అయితే ఈ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకే ట్వీట్లో జంక్షన్ జామ్ అయిపోతుంది అని పెట్టారు. మెగా అభిమానులంతా తమ భార్య పిల్లలతో మెగాస్టార్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తూ సంక్రాంతిని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. చూద్దాం మెగాస్టార్ ఎన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులు బదులుకొడతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.